ఉద్యోగ మార్కెట్ గాడిన పడుతోంది. వచ్చే జనవరి, మార్చి త్రైమాసికంలో దేశంలో నియామకాలకు డోకా ఉండదని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన 3,000 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి కంపెనీ మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ పేరుతో ఒక సర్వేను రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీలో 53% కంపెనీల ప్రతినిధులు వచ్చే మార్చిలోగా తమ ఉద్యోగుల సంఖ్య మరింత పెరుగుతాయని చెప్పారు. 13% మంది తగ్గుతాయని, 31% మంది ఎదుగుబొదుగు ఉండదని చెప్పారు. వచ్చే 3 నెలల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తామని చెప్పిన కంపెనీలను తీసివేసిన నికరంగా 40% కంపెనీలు నియామకాలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది ఇదే కాలం లేదా ఈ ఏడాది డిసెంబర్తో పోల్చినా ఇది 3% ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై కంపెనీలకు పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా తెలిపింది. ఈ నియామకాల్లో ఐటీ రంగం వాటా 50% వరకు ఉండనుండగా ఆర్థిక, రియల్ ఎస్టేట్ వాటా 44%, కన్జ్యూమర్ గూడ్స్, సేవల రంగం వాటా 40% వరకు ఉంటుందని సర్వే వెల్లడించింది. కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలోనే అధికంగా ఉంటాయని, ఆర్థిక సేవలు, స్థిరాస్తి రంగాలు కొంత పర్వాలేదని తెలిపింది. మిగతా రంగాల్లో ఉద్యోగాల కల్పన తక్కువగా ఉంటుందని అంచనా. కొత్త ఉద్యోగాల్లో ఐటీ రంగానిదే అగ్రస్థానం. దాదాపు సగం కొత్త ఉద్యోగాలను ఐటీ కంపెనీలే కల్పిస్తాయి. ఆర్థిక సేవలు, స్థిరాస్తి సంస్థల నుంచి కొంత మెరుగ్గానే ఉద్యోగాల కల్పన ఉంటుంది. ఇతర రంగాల కంపెనీల్లో కొంత తక్కువగా కొత్త ఉద్యోగాలు ఉంటాయి. అధికంగా ఉద్యోగులను నియమించే సంస్థల్లో పెద్ద కంపెనీలు అగ్రభాగాన ఉంటాయి. చిన్న కంపెనీలు తక్కువ సంఖ్యలోనే కొత్త ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉంది. కృత్రిమ మేధ, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐటీ కంపెనీలు అందిపుచ్చుకుంటున్నందునే ఈ రంగంలో ఉద్యోగాల కల్పన అధికంగా ఉన్నట్లు తెలిపారు. దీనికి ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా జత కలుస్తాయని విశ్లేషించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మన దేశంతో పాటు చైనా, సింగపూర్ దేశాల్లో ఉద్యోగ నియామకాలు అధికంగా ఉంటాయని ఈ నివేదిక వెల్లడించింది. హాంకాంగ్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో నియామకాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. మరోవైపు 2050 నాటికి జాబ్ మార్కెట్లో భారీ మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. రోబోటిక్ ఇంజనీర్లకు భవిష్యత్తులో 40 నుంచి 80 లక్షల వరకు జీతం పొందగలిగే అవకాశం ఉండబోతోంది. మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సూత్రాలు, టెక్నాలజీని ఉపయోగించి రోబోట్లు, రోబోటిక్ సిస్టమ్లను డెవలప్ చేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో అధిక జీతాలు చెల్లించగలిగే ఉద్యోగాల జాబితాలో ఏఐ నిపుణులు ఉండనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏఐ సిస్టమ్స్ను, అప్లికేషన్లను రూపొందించడానికి, డెవలప్ చేయడానికి, పరీక్షించి అమలు చేయడానికి ఈ ప్రొఫెషన్ ఉండబోతోంది. డేటా సైన్స్ విభాగాల్లో టీంలలో కీలక పాత్ర పోషించే నిపుణులుగా 2050 నాటికి మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ల అవసరం మరింత పెరగనుంది. ఆయా రంగాల్లో మెరుగైన సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి డేటా సైంటిస్టుల అవసరం పెరుగుతోంది. 2050 నాటికి వీరికి మరింత డిమాండ్ పెరగనుందనే అంచనాలున్నాయి. ఫ్యూచర్లో క్వాంటం కంప్యూటర్ల కోసం అల్గారిథంలను మూల్యాంకనం చేయడం క్వాంటం కంప్యూటింగ్ రీసెర్చింగ్ ప్రొఫెషన్లో భాగం. విశ్లేషణలు, నిర్వచనాలు, కోడింగ్ వంటివి డెవలప్ చేయడం వంటి ఈ ఉద్యోగుల ప్రధానమైన విధి. ప్రస్తుతం వీరి కొరత ఉంది. జీవశాస్త్రం, బయోకెమిస్ట్రీ లేదా బయోమెడికల్ ఇంజనీరింగ్ను స్టడీ చేసే సైంటిస్టులను బయోటెక్నాలజీ రీసెర్చర్స్ అంటారు. 2050 నాటికి ఇదొక ప్రధాన సెక్టార్గా మారనుందని నిపుణులు చెబుతున్నారు.